మీరు ఒకసారి గమనించండి సార్. పైన ఉన్నది కురుపాం, అక్కడ కనిపిస్తున్నది. దాని పక్కనే ఉన్నది పార్వతీపురం. ఇక్కడ విశాఖ జిల్లాలో కేజీహెచ్ ఉంది సార్. ఎంత దూరంలో ఉందో ఒకసారి చూడండి. ఆ డిస్టెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి ప్లే చేయండి. ఎస్, కురుపాం టు పార్వతీపురం పిల్లల్ని మనం ఈజీగా అడ్మిట్ చేసి ఉండొచ్చు. కేవలం 20 కిలోమీటర్ల దూరం. కురుపాం నుంచి పార్వతీపురంకి 20 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ మనం ఎక్కడ అడ్మిట్ చేసాం మన పిల్లల్ని? మన పిల్లల్ని తీసుకొచ్చి ఎంత దూరంలో పెట్టాం? కేజీహెచ్లో పెట్టాం. కురుపాం నుంచి కేజీహెచ్ ఎంత దూరంలో ఉంటుందో ఒకసారి చూపించండి. చూడండి సార్ ఒకసారి. మన దౌర్భాగ్యం, పార్వతీపురం మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి ఉంటే ఈరోజు అక్కడే అడ్మిట్ అయ్యేవాళ్ళు. కానీ ఎక్కడున్నారు? కురుపాం నుంచి 200 కిలోమీటర్లో ఉన్నటువంటి కేజీహెచ్కి తీసుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత గొప్ప విజన్ అయితే, అక్కడ పార్వతీపురం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో 4 మెడికల్ కాలేజీలు తీసుకురావాలనేటటువంటి తలంపుతో ఆయన తీసుకొచ్చినటువంటి కాలేజీలు 2 ప్రారంభమయ్యాయి, 2 నిర్మాణ దశలో ఉన్నాయి. నిన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది, నిర్మాణ దశలో ఎంతవరకు నిర్మాణం జరుపుకున్నదనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇప్పటికీ కూడా ఒప్పుకోకుండా ఏం మాట్లాడుతున్నారంటే, మొన్నటి వరకేమో అయ్యన్న పాత్రుడు అసలు ఇక్కడ నర్సీపట్నంలో ఎక్కడుంది చూపించాలి, జీవో ఎక్కడుందో చూపించాలి అని అన్నారు. చూపిస్తాను రా బాబు, అందరికీ చూపిస్తాను, రాష్ట్రం అంతటికీ చూపిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి ఇదిగో ఇక్కడుంది, ఇదిగో ఈ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటోంది అని చూపించి, మీరు అడిగినటువంటి జీవో కాపీ ఇది 204 చూడండి, కళ్ళు తెరవండి, లేదంటే కాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోండి, ఇక్కడ ఎవరైతే మెడికల్ కాలేజీ లేదంటున్నారో వాళ్ళందరూ కూడా కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోండి అని జీవోతో సహా చూపించారు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? వెంటనే టీడీపీ రూట్ మార్చింది, నాలుగు మడతేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకందరికీ కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ నడుపుతూ ఉంటారు. ఎప్పుడు నోట్లో నాలుక, దాని ఉపయోగాలు, ఈ వర్క్షాప్ రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. దాన్ని నాలుకని ఎంత చక్కగా వాడుతారంటే వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఖర్చు పెట్టింది తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పెట్టండి, ఎవడొద్దన్నాడు? మీరు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఖర్చు పెట్టారు, మీరు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా? ఖర్చు పెట్టింది తక్కువ. టీడీపీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ముందు అసలు జీవో లేదన్నారు. 2022 ఆగస్టు 8న జీవో నెంబర్ 204ని జగన్ ప్రభుత్వం ఇచ్చింది. 2022 డిసెంబర్ 30న ఆ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, సెప్టెంబర్ 3న మొత్తం మెడికల్ కాలేజీల నిర్మాణాలు అన్నీ ఆపేయండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినంత వరకు ఓకే, ఇప్పుడు కడుతున్నవన్నీ కూడా ఆపేయండి అని ఒక మెమో ఇచ్చినటువంటి దార్శనికత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు మనల్ని పరిపాలిస్తున్నారు. ఎవరు ఖర్చు పెట్టద్దన్నారు సార్ మిమ్మల్ని? పూర్తయిన పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే కాలితో దాన్ని పంపించేశారు. ఇంత దౌర్భాగ్యం. ఒకసారి ఈ పరిస్థితులన్నీ చూసిన తరువాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవి ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. కురుపాం గిరిజన బాలికలు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన దుస్థితికి కారణం ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2, అస్వస్థతకు గురైన పిల్లల్ని కురుపాం నుంచి కేజీహెచ్కు ఎందుకు తరలించాల్సి వచ్చింది? 200 కిలోమీటర్లు ఎందుకు తీసుకొచ్చారు? నెక్స్ట్, పార్వతీపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తయితే పిల్లలకు ఈ గతి పట్టేదా? క్వశ్చన్ నెంబర్ 4, సారా వ్యాపారమే ప్రభుత్వ బాధ్యత అనుకునే వాళ్లకు మెడికల్ కాలేజీల ప్రాధాన్యత తెలుస్తుందా? క్వశ్చన్ నెంబర్ 5, జగన్ నర్సీపట్నం పర్యటనలో కనిపించినటువంటి జనం స్పందన చూసైనా బాబు కళ్ళు తెరుస్తారా?